హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో అయితే కంప్లీట్ అయింది. నిన్నటితో ఆల్మోస్ట్ షో అంతా అంటే షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ 22 నుంచి మనకు టెలికాస్ట్ అవ్వబోతుంది. అండ్ ప్రోమోస్ ఆల్రెడీ కొన్ని ప్రోమోస్ అప్లోడ్ చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు, ఏం నడుస్తుందో అర్థం అవ్వట్లేదు. అండ్ చిన్న ప్రోమో కూడా ఈరోజు రాబోతుంది. నేను వీడియో అప్లోడ్ చేసే లోపు ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. సో పెద్దగా ఉండదు, చాలా సింపుల్గా 1 మినిట్లోనే మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఓవరాల్గా అగ్ని పరీక్ష షో గురించి మాట్లాడుకుందాం. నిజంగా షాకింగ్గా ఇద్దరిని ఎలిమినేట్ చేయడానికి రీజన్ ఏంటి, అసలు ఆ ఇద్దరిని ఎలిమినేట్ చేసి అసలు మిగతా 13 కంటెస్టెంట్స్ తోటి ఎందుకు నిన్న షో అనేది కంప్లీట్ చేశారు, అండ్ డైరెక్ట్గా ఎంతమందిని సెలెక్ట్ చేశారు అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రోమోలో ఆల్రెడీ ప్రోమో ఒకటి అప్లోడ్ చేసి డిలీట్ చేశారు. దాంట్లో అసలు అభిజిత్ని ఎందుకు డల్ చేశారా, అసలు కావాల్సుకొని షో ప్లానింగ్ ఏంది అనేది అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ వేసుకొని వీడియోలోకి అయితే వెళ్ళండి. హైప్ అనే బటన్ కూడా వచ్చింది కదా, అది కూడా ఒకసారి క్లిక్ చేశారనుకోండి, కొంచెం ఛానల్ పుష్ అవుతుంది. అంతకుమించి ఏం లేదు. మెయిన్గా మాట్లాడుకోవాల్సింది అభిజిత్ గురించి మాట్లాడదాం. సో అభిజిత్ని చాలామంది చాలా విధాలుగా ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేయడం మీన్స్ అంటే అభిజిత్కి ఎందుకు అంత హైప్ ఇస్తున్నారు, అభిజిత్కి ఎందుకు ఇంత రచ్చలేపుతున్నారు, ఇంత హైప్ చేయడం వల్ల అంటే అభిజిత్ ఒక్కడే జడ్జెసా, అంత కంటెంట్ అభిజిత్ నుంచే వస్తుందా అని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అక్కడ ప్రాబ్లం ఏమైపోతుందని అంటే అభిజిత్ మీద ఎక్కువ అభిమానులు, అభిజిత్కి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి అది పర్టికులర్గా అదే రిపీటెడ్గా వస్తుంది అనమాట. అలాగని చెప్పేసి నవదీప్ గారు ఏం తక్కువ కాదు, అలాగని చెప్పేసి బిందు మాధవి గారు ఏం తక్కువ కాదు. ఈ వీడియో నేను ఆల్రెడీ ప్రీవియస్ కూడా అదే చెప్పాను అనమాట. సో ఇది ప్యాటర్ను. అసలు కావాల్సుకొని ప్రోమోలో కొంచెం డల్ చేయాలి అని చెప్పేసి ఇచ్చి ఉండొచ్చు. చాలామంది అప్పటికే చూసేశారు కూడా, డిలీట్ చేసే లోపు చాలామంది డౌన్లోడ్ చేశారు, చాలామంది చూశారు. అక్కడ కొంచెం తగ్గినట్టు అనిపించింది. అండ్ నవదీప్ గారికి కొంచెం హైప్ అండ్ బిందు మాధవ్ గారికి కొంచెం హైప్ ఇచ్చినట్టుగా అనిపించింది. కానీ అంతకుమించి ఇంకా వేరే ఏమీ లేదు. అభిజిత్ని తగ్గించి, అభిజిత్ని తక్కువ చేసి, నవదీప్ని తక్కువ చేసి, బిందు మాధవ్ని తక్కువ చేయాల్సిన అవసరం బిగ్ బాస్ టీంకి లేదు. ఎవరు ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా షో హైప్ క్రియేట్ చేయడానికి. ఇది క్లారిటీ వచ్చింది కదా. సో ఇంతకు మించి దీని గురించి ఎక్కువగా ల్యాక్ చేసామంటే చిరాగ్గా ఉంటుంది. సో ముగ్గురు జడ్జెస్ ఈక్వల్గానే, ముగ్గురు జడ్జెస్ కంటెంట్ మామూలుగా లేదు, ఓ రేంజ్లో ఇచ్చారంట. అందులో నవదీప్ గారిది ఎక్కువగా కామెడీ పంచింగ్ అయితే మామూలుగా లేదు. ఎంటర్టైన్మెంట్గా బాప్ లాగా చేశాడు అనేది రూమరా ఏందా అనేది తెలియదు. వెరీ సూన్ 2 రోజుల్లో చూడబోతున్నాం కదా, ఎందుకు ఇప్పుడే ఆతృత పడడం అన్నట్టుగా. సో నిన్న జరిగిన షూటింగ్లు ఏంటంటే చాలా టాస్క్లు అయితే జరిగినాయంట. నిన్న 1, 2 కాదు, ఏకంగా 7, 8 టాస్క్లు అయితే జరిగినాయంట. ఇంత టాస్కులు జరిగినాక అసలు కంటెస్టెంట్స్ కూడా బీభత్సంగా పార్టిసిపేట్ చేశారంట, ఇరగా తీసేశారు టాస్క్లు. అరే నిజంగానే ఇది అగ్ని పరీక్ష షోనా లేదంటే బీబీ టీంలో బీబీ హౌస్లోనే జరుగుతున్నాయా అనే రేంజ్లో టాస్క్లు అయితే ఉన్నాయంట. ఇది గుర్తుపెట్టుకోండి, ఆ రేంజ్లో హిట్ అవ్వబోతుంది అన్నదానికి సింబాలిక్గా ఇది మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అంతకి మించి లీకులు చేయాలని కాదు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఒక ఇద్దరినైతే ఎలిమినేషన్ అయితే షాకింగ్ ఎలిమినేషన్ అయితే చేశారు అని చెప్పేసాను కదా. ఆ షాకింగ్ ఎలిమినేషన్ ఇద్దరిని మాత్రమే, 15 మందిలో ఇద్దరిని మాత్రమే ఎందుకు ఎలిమినేట్ చేశారు. సో వాళ్ళకి ఏదైనా ఛాన్సెస్ ఉందా అంటే ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉంది. ఎందుకనంటే ఆల్రెడీ ఎలిమినేట్ చేయాలనుకుంటే టాప్ 5ని సెలెక్ట్ చేయాలి అని అనుకుంటే టాప్ 5 లాగానే తీసుకెళ్ళాలి. అలా కాకుండా ఇక్కడ ఏం చేశారు, ఇద్దరిని ఎలిమినేట్ చేశారు. ఎప్పుడు మనకు 17th రోజు. సో ఇద్దరిని ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. ఆ ఇద్దరు ఎలిమినేషన్ అయినాక 13 మెంబర్స్ నిన్న షూటింగ్ జరిగిన దాంట్లో ఆల్మోస్ట్ అందరినీ కూడా ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి కదా ప్రాసెస్. ఇలా కాకుండా బిగ్ బాస్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఏంటి అని అంటే ఈ 13 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ 13 మెంబర్స్తో పాటు షో రన్ అవుతూ ఉంటుంది. వీళ్ళు అందరినీ ఓటింగ్ అప్పీల్కి తీసుకెళ్తారు. మనం ఓట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయమని చెప్పేసి చెప్తారు అనమాట. సో కంటెస్టెంట్స్ని మీరే ఎన్నుకోండి, మీరే చేసుకోండి, అండ్ మీరే వాళ్ళను ఓట్లేసి అగ్ని పరీక్ష షో నుంచి బిగ్ బాస్ షోకి తీసుకెళ్ళండి అని చెప్పేసి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ ఓట్ బ్యాంక్ అందరికీ ఈక్వల్గా పడే ఛాన్సెస్ కూడా ఉంది. ఇక్కడ ఒక ప్లస్ ఉంది అండ్ ఒక మైనస్ ఉంది. ఎందుకంటే సెలెక్ట్ చేసేది చాలామంది ఆల్మోస్ట్గా చెప్పేది ఏంటి అంటే 5 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. కానీ ఈసారి కామనర్ కేటగిరీలోనే 9 మెంబర్స్ని తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంది అని అంట. సో ఉంది అంట, కానీ కన్ఫర్మేషన్ కాదు, ఉంది అంట. ఇంకా ఆల్మోస్ట్గా ఉంది అంటేనే అర్థం చేసుకోండి. 9 వర్సెస్ 9 లాగానే ఉండబోతుంది షో అంటే ఖచ్చితంగా అదే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది అంట. సో నిన్న జరిగిన షోలో
ఆల్మోస్ట్ కంప్లీట్గా ముగ్గురు జడ్జెస్ ఎరగదీసేశారు. అండ్ ఎంటర్టైన్మెంట్గా బాప్ లాగా నవదీప్ గారు ఎరగదీసేశారంట. కంటెస్టెంట్స్ కూడా ఆల్మోస్ట్ అందరూ చాలా బాగా ఆడారంట. అసలు రచ్చ లేపిర్రనంట. ఈ రేంజ్లో అది అంటే ఎంత టైట్నెస్ అనేది కనిపించిందంటే అంత టైట్నెస్ కనిపించిందంట. అంతగానో చేశారా అంటే అయి ఉండొచ్చు, మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా. సో ఇందులో 13 మందిలో ఒక్కరిని కూడా ఎలిమినేట్ చేయలేదు. అండ్ డైరెక్ట్గా వీళ్ళలో నుంచి జడ్జెస్ ఏ ఒక్కరిని కూడా సెలెక్ట్ చేయలేదు. ఇది క్లియర్. అంటే 13 మందిలో టాప్ 5కి టాప్ 3 కానీ ఉన్న వాళ్ళని డైరెక్ట్గా బీబీ హౌస్లోకి వెళ్ళాలి అని చెప్పే వాళ్ళని చెప్తారు అని చెప్పేసి అనుకున్నాం కదా. ఒక్కొక్క జడ్జి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తారు అని అనుకున్నాం కదా. అలా ఏం జరగలేదంట. ఓన్లీ మీకు మెయిల్స్ వస్తాయి. ఆ మెయిల్స్ చూసుకొని మీరు సెలెక్ట్ అయినట్టుగా తెలిసిపోతుంది. సో ఆ మెయిల్స్ కూడా వెరీ సూన్ పంపించేస్తారు. అందులో ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళరు అని డైరెక్ట్గా చెప్పేదైతే లేదు. డైరెక్ట్గా వీళ్ళకి మెయిల్స్ ఇప్పుడు ఇంతకుముందుకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మెయిల్స్ ఎట్లా వచ్చినాయో వాళ్ళకి ఇప్పుడు కూడా అదే మెయిల్స్ వస్తాయంట. సో ఎవరు సెలెక్ట్ అయ్యారు ఎవరు రిజెక్ట్ అయ్యారు అనేది కూడా క్లియర్గా మెయిల్లోనే మెన్షన్ చేస్తారు అన్నమాట. ఇది క్లియర్ అప్డేట్. సో గుర్తుపెట్టుకొని ఇది క్లియర్ అప్డేట్. ఇక్కడ ఎంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉందంటే మ్యాక్సిమం నాకు తెలిసి ఓటింగ్ ద్వారా 6గురిని సెలెక్ట్ చేయొచ్చు. లేదు అంటే సెలబ్రిటీస్ని కొంతమందిని తీసుకొచ్చి కామన్ మ్యాన్ కేటగిరీలో, అంటే ఇప్పుడు మన శ్రీతేజ ఉన్నాడు. శ్రీతేజ ఆల్రెడీ టాప్ 15లో లేడు. అబ్బు మోడల్ ఉన్నాడు, ఆయన టాప్ 15లో లేడు. వీళ్ళని కూడా ఓటింగ్ అప్పిలా లేదంటే సడన్గా ఏదైనా మ్యాజిక్ చేసి వీళ్ళని కూడా తీసుకొచ్చి టాప్ 9 అంటే 9 vs 9 లాగా చేసే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట. ఇక్కడ ఇద్దరిని ఎలిమినేట్ చేసామన్నాం కదా. సో ఈ ఇద్దరిని కూడా ఓటింగ్ అప్పీల్లో ఖచ్చితంగా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ ఇద్దరు కూడా డైరెక్ట్గా అగ్ని పరీక్ష షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకునే ఛాన్సెస్ ఉంది అని అంట. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ షో స్టార్ట్ అయినాక 9 vs 9 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ 18 కంటెస్టెంట్స్ అయితే హౌస్లోకి రాబోతున్నారు. 18 కంటెస్టెంట్స్లో మనకు మ్యాక్సిమం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఖచ్చితంగా 5గురు ఉంటారు. అందులో 3 సెలబ్రిటీస్ అయి ఉండొచ్చు, 2 కామనర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకోసమనే ఈ 2 కామనర్స్ని ఖచ్చితంగా ఎలిమినేట్ చేశారు అని చెప్పేసి నాకున్న సోర్సెస్ ప్రకారంగా చెప్తున్నాను. ఆ 2 పేర్లు కూడా మీరు వింటే షాక్ అవుతారు. ఎందుకంటే అగ్ని పరీక్ష షో స్టార్ట్ అయిన కంచెలి ఆ 2 పేర్లే బాగా హైప్ ఉన్నాయి. మీరు అర్థం చేసుకోండి, ఆ 2 పేర్లే బాగా హైప్ ఉన్నాయి అనమాట. ఆ హైప్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వీళ్ళిద్దరు మస్తు హైప్లో ఉండే. వాళ్ళిద్దరిని సడన్గా మనం 17th రోజు జరిగిన షూట్లో ఎలిమినేషన్ అయితే చేశారు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ లాగా అనిపించలే మీకు? సో ఈ ఇద్దరు కాకుండా నిన్న షూటింగ్ జరిగిందంతా 13 మెంబర్స్ తోటి, నో ఎలిమినేషన్. సో డైరెక్ట్గా ఓటింగ్ అప్పీల్ ఆల్మోస్ట్ అందరూ ఈ 13 కంటే 15 మెంబర్స్ని డైరెక్ట్ ఓట్ అప్పీల్కి తీసుకెళ్ళి మనకు షో స్టార్ట్ అయిన దగ్గరికి ఎప్పుడైతే ఈ 2-3 ఎపిసోడ్లు మామూలుగా ఈ క్రింజు వీళ్ళందరూ వచ్చి 200 మెంబర్స్ ఒకరొకరిని తీసుకొని అదంతా కట్ చేసి పెట్టేసి ఎప్పుడైతే టాప్ 15 ఉంటారు కదా, ఆ అగ్ని పరీక్ష షో అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి అంటే 3 ఎపిసోడ్లు నార్మల్గా ఉంటాయి. 10 ఎపిసోడ్స్ అన్నాముగా, ఆ 10 ఎపిసోడ్స్ ఓన్లీ అగ్ని పరీక్ష షోలో 15 మందితో ఉన్నది మాత్రమే టెలికాస్ట్ చేస్తారు. సో ఈ 15 మంది ఎప్పుడైతే ఆ షో అప్పటి నుంచి ఉంటుందో అంటే 22nd, 23rd, 24th, 25th నుంచి డైరెక్ట్గా వీళ్ళందరికీ ఎంతమంది 15 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఓట్ అప్పీల్ డైరెక్ట్గా ఇచ్చేస్తారు ప్రతి ఒక్కరికి. సో అందులో నుంచి సెలెక్ట్ చేస్తాము అన్నట్టుగా కాన్సెప్ట్ తీసుకెళ్తారు. సో లాస్ట్గా ఫైనల్గా ట్విస్ట్ ఇచ్చేది ఏంటంటే జడ్జెస్ దగ్గర నుంచి కూడా 3గురిని సెలెక్ట్ చేస్తారంట. సో మిగతా వాళ్ళందరినీ ఆడియన్స్ పోల్ తోటి ఆడియన్స్ ఓటింగ్ తోటి సెలెక్ట్ చేస్తారు అనేది కూడా మనకైతే వచ్చిన ఇన్ఫో. బట్ ఈసారి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయబోతుంది. అండ్ అభిజిత్ అవని, బిందు మాధవి అవని అండ్ నవదీప్ అవని వీళ్ళందరూ షో మీద బీభత్సంగా చేశారంట. ఫస్ట్ ఎపిసోడ్ చూసినాక ఒక మామూలు పాజిటివ్ అది రాదు, అరే నిజంగా బిగ్ బాస్ షో కూడా ఎలా ఉంటే బాగుండేమో అనే స్టేజ్కి తీసుకొచ్చారంట. ఆ రేంజ్లో ఉందంట. బట్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను నిజంగానే అంత షోలో ఉందా లేదా అనేది అయితే మీరేమనుకుంటున్నారు, నిజంగా ఆ రేంజ్కి తీసుకెళ్ళగలరా అనేది అయితే కింద కామెంట్ చేయండి. సో మోర్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే టాప్ 5 ఉండే ఛాన్సెస్ ఎవరు ఉన్నారు అని అంటే నాకు తెలిసినంత వరకు ఎక్కువ మన పేర్లు ఈ ప్రియా శెట్టి ఒకరు ఉన్నారుగా, శ్రీయ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఎవరు మాస్క్ మ్యాన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది అని అంట. సో మాస్క్ మ్యాన్ది ఆల్మోస్ట్ ప్రోమో వస్తుంది కదా, మీకు అర్థమైపోతుంది. మాస్క్ మ్యాన్ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ అనుష శెట్టి కూడా, అనుష రత్నం ఉంది కదా, తను కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకా మెయిన్గా మాట్లాడుకోవాల్సింది దమ్ము శ్రీజ. సో ఈమె కూడా ఉండబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు ప్రోమోలో వాళ్ళ ఫేస్లో అయితే రివీల్ చేశారు కాబట్టి మ్యాక్సిమం అందరికీ ఐడియా వస్తుంది అనమాట. సో వీళ్ళు టాప్ 5లో ఉండే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు, మీ టాప్ 5 ఏంటి అనేది కింద కామెంట్ చేయండి.
సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్